హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్లో మైసూర్ బజ్జీ చేసుకున్నామండి. చాలా ఈజీగా ఫ్లఫీగా వస్తాయి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి. దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ సోడా యాడ్ చేసుకోవాలండి. దాంట్లో చూసారు కదండి, నురగలాగా వస్తుంది, బబుల్స్ ఫామ్ అవుతాయి దాంట్లో. అప్పుడు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగుకి 3 కప్పులు మైదా తీసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. నైటే కలిపేసి పెట్టుకుంటే బాగా ఫ్లఫీగా వస్తాయి. మార్నింగ్ వేసుకుంటే అంత టైం లేదనుకుంటే ఒక 2 అవర్స్ అయినా నాననివ్వాలి పిండిని. తర్వాత అలా వేలుతో బాగా కలపాలి. అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. నేను 2 అవర్స్ తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈలోపు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. వేడి చేసుకుని పిండిలో 2 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, వేడి నూనె యాడ్ చేసుకుంటే బాగా స్పాంజ్ లాగా వస్తాయి. అలా బీట్ చేసుకున్న తర్వాత నూనె కాగాక పునుగుల్లాగా వేసుకోవడమేనండి. మీకు బజ్జీలా కావాలంటే బజ్జీలా కూడా వేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ఫ్లఫీగా ఇంట్లోనే మైసూర్ బజ్జీ చేసుకోవచ్చండి, ఇలా పర్ఫెక్ట్ కొలతలతో. మిగిలిన పిండి కూడా అలాగే వేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా టేస్టీగా మైసూర్ బజ్జీ రెడీ అండి. దీన్ని చట్నీతో, అల్లం పచ్చడితో కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.